నమస్తే. కార్తీక మాసం అనగానే అందరూ కూడా గుళ్ళు ప్రయాణం చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. అందరూ కూడా మ్యాక్సిమం కాళేశ్వరం కానివ్వండి, స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు శబరిమల అటు వెళ్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలు ఎక్కువగా తిరిగేది కార్తీక మాసంలోనే. అలాంటి రోజులు ఇప్పుడు ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత బస్ సర్వీస్ వల్ల చాలా అంటే బస్సెస్ తక్కువగా ఉండి ఎక్కువ ఉన్న చోట్ల ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్న చోట్ల ఉన్నాయి. ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఈ పుణ్యక్షేత్రాలు తిరిగే టైంలో బస్సెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టగలుగుతున్నారు, అలానే శబరిమలకి కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, ఇలాంటి వాటికి ప్రత్యేక బస్సులు ఏమన్నా రన్ చేస్తున్నారా? ఇలాంటి మరిన్ని అంశాలని అడిగి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో వరంగల్ వన్ డిపో మేనేజర్ గారు మోహన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి సార్, అంటే కార్తీక మాసం అంటే చాలా మంది కాళేశ్వరం కానివ్వండి, శబరిమలకి వెళ్ళేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా బస్సులు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ బస్సెస్లో ఇప్పుడు ఉచిత మహిళలకు ఇచ్చిన బస్ ఫ్రీ వల్ల కొంచెం ఫెసిలిటీస్ ఇబ్బంది పడుతున్నారు అందరూ. అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, బట్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా బస్సులు ఎక్కువ పెట్టారా? ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఎట్లా మేడం? ముందు మన ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా విరివిగా వస్తున్నారు. ఈ భక్తుల గురించి ప్రత్యేకంగా ఏంటంటే మొట్టమొదటిసారిగా మన వరంగల్ ప్రాంతం నుంచి పంచారామాలని యాత్రకు బస్సెస్ ప్రారంభించడం జరిగింది. దీని నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉమ్మడి జిల్లాల నుంచి కూడా దాదాపు 12 వెహికల్స్ కంటే ఎక్కువ బస్సులు వెళ్తున్నాయి. అయితే ఈ బస్సులు మన డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు లాంగ్ జర్నీ దృష్ట్యా కొద్దిగా లగ్జరీ బస్సులు పెట్టడం జరిగింది. వీటికి కూడా ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు సాయంత్రం కూడా ఒక బస్సు వరంగల్ వండిపో నుంచి వెళ్తుంది. అంటే ఎట్లా సార్, అంటే ఏ రోజులో పర్టికులర్గా ఈ రోజు ఈ వారం అనేది ఏమన్నా ఉంటుందా? అంటే మేడం, అంటే జనరల్గా కార్తీక మాసము మన శైవక్షేత్రాన్ని సోమవారం దర్శనం చేసుకోవడం పుణ్యంగా భావిస్తారు. సో మేము ఆదివారం రోజు పెట్టేసి సోమవారం అనేది పంచక్షేత్రాల దర్శనం చేయించేసి మంగళవారం ఉదయం తీసుకొస్తున్నాము. కాకపోతే నెక్స్ట్ ఇంకొక సోమవారం ఉంది, అప్పుడు అమావాస్య రావడం వల్ల రెస్పాన్స్ లేనందువల్ల ఈరోజు ఒక బస్సు పెట్టడం జరిగింది. ఈ బస్సు కూడా 100% ఫుల్ అయిపోయింది. అంటే ఎట్లా సార్, అంటే వాళ్ళు వెళ్ళడం రావడం అంతా కూడా మీరే చూసుకుంటారా? అంటే ప్రత్యేకంగా వాళ్ళు ఏమైనా బుక్ చేసుకోవాలా బస్ని? లేదు, బస్సులు మనం ఆన్లైన్ రిజర్వేషన్ ఓపెన్ చేసాం. వాళ్ళు ఆన్లైన్ రిజర్వ్ చేసుకోవచ్చు, లేదా మన బస్ స్టేషన్ దగ్గర వచ్చినా కూడా టికెట్ బుక్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఫర్ హెడ్కి ఎంత ఉండొచ్చు సార్ టికెట్? అంటే డిలక్స్ బస్సు 1,800 రూపాయలు ఫుల్ టికెట్ ఉంది. తర్వాత 1,300 పిల్లలకు, సూపర్ లగ్జరీ 2,300 రూపాయలు పెద్దలకు, 1,400 రూపాయలు పిల్లలకు పెట్టాము. అందరూ మంచి బాగా వినియోగించుకున్నారు. పోయించిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే పంచారాములు 5 శైవ క్షేత్రాలు ఒకే రోజు దర్శనం చేసుకోవడం, అది సోమవారం చేసుకోవడం అనేది మహాపుణ్యంగా భావిస్తారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది మన వరంగల్ నుంచి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి మళ్ళీ తిరిగి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే వరకు అదే బస్సు ఉంటుందా సార్? అదే బస్సు ఉంటుంది. ఇక్కడ సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. తెల్లారి ఎర్లీ అవర్స్లో అమరావతి చేరుకుంటుంది. అక్కడ కృష్ణానది స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి అన్ని పంచక్షేత్రాలు దర్శనం జరుగుతూ ఉంటుంది వరుసగా. అన్ని దర్శనాలు ఉదయం తర్వాత ఒకటి దర్శనం చేయించుకుని రాత్రి మళ్ళీ తెల్లారి మంగళవారం ఉదయంకు మళ్ళీ హన్మకొండ తీసుకొచ్చి దింపుతున్నాం. అంటే చుట్టాలందరూ వెళ్ళాలనుకుంటే ప్రత్యేకంగా ఒక బస్సు మీ దగ్గర బుక్ చేసుకోవచ్చు, లేదా సింగిల్గా ఫ్యామిలీ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో చేయొచ్చు, డిపోలోకి కూడా రావచ్చు. ఎలా అయినా చేయొచ్చు. ఎవరైనా ఒక 30 మంది కనుక ఉండేది ఉంటే బస్సు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా 2-3 రోజులు సమయం ఉంది. ఇంకా ఎవరన్నా మమ్మల్ని సంప్రదించినట్టే ప్రత్యేక బస్సు కూడా ఏర్పాటు చేయగలుగుతాం. అంటే ఒకవేళ ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలుగుతారా? నా ఫోన్ నెంబర్ అంటే 9959226047. దానికి కాల్ చేసి ఒకవేళ 30 మెంబర్స్ ఉంటే మీరే అరేంజ్ చేస్తారు బస్సు. ఒక ఫ్యామిలీ వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఫ్యామిలీ బంధుమిత్రులందరూ కూడా సరదాగా కూడా వెళ్ళి రావచ్చు. మాకు మంచి నైపుణ్యమైన డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఈ రూట్లో పోయొచ్చారు కాబట్టి అనుభవం ఉంది. మంచి క్షేమంగా తీసుకురాగలుగుతారు. పోయొచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా మాకు వీడియోలు పెడుతున్నారు. వాళ్ళ అప్రిషియేషన్ తెలియజేస్తున్నారు. ఇది చాలా మందికి తెలియదు. అంటే మీరు చెప్తుంటే ఇక్కడ వచ్చే ప్రయాణికులు తెలుస్తుంది, కానీ పబ్లిక్లోకి వెళ్ళడానికి అనేది అవేర్నెస్ కోసం ఏమైనా చేస్తున్నారా? దాదాపు ఇది ప్రారంభించిన దానికంటే ముందు నుంచి కూడా ప్రతిరోజు ఇప్పటికీ 4-5 సార్లు పేపర్లో వేయడం జరిగింది. తర్వాత మా వాట్సాప్లో కూడా షేర్ చేస్తున్నాము, సోషల్ మీడియా కూడా విరివిగా షేర్ చేస్తున్నాము. పబ్లిక్ చాలా వరకు రీచ్ అయింది. అంటే ఇవాళ బస్సు యాక్చువల్గా 2 రోజుల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో కూడా 36 మంది బుక్ చేసుకోవడం జరిగింది. పబ్లిక్ రీచ్ అయింది. ఇంకా రేపు ఎల్లుండి ఎవరన్నా ఇంకా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఒక 25 నుంచి 30 మందిని మమ్మల్ని సంప్రదిస్తే ఇంకో బస్సు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ వచ్చేది మనకి స్వాముల విరుముళ్ళు ఉంటాయి, శబరిమలకి వెళ్తూ ఉంటారు. ఆ స్వాములకు సంబంధించి ప్రత్యేకంగా ఏమన్నా అంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారా? ఇట్లనే ఇలాంటి ప్లాన్ ఏమన్నా ఉందా? అంటే మేము కూడా మన హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాముల గుడులన్నీ కూడా దర్శించడం, వాళ్ళు అక్కడ పూజాలతోటి గురుస్వామితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరికీ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళందరూ కూడా గురుస్వామి ఆధ్వర్యంలో
జనరల్గా ఒక గురుస్వామి ఆధ్వర్యంలో అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది. అట్లా వెళ్ళిన వాళ్ళందరూ కూడా టీముగా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది సంప్రదిస్తున్నారు, బుక్ చేస్తామంటున్నారు. అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు ఏసీ బస్సులు నడపలేకపోయే వాళ్ళము. ఈసారి ఘాట్లో కూడా సూటబుల్ అయ్యే ఏసీ వెహికల్స్ 36 సీటింగ్ కెపాసిటీతో మన దగ్గరికి కొత్త బస్సులు 20 వచ్చినాయి. వాటిని అవిలో చాలా సౌకర్యవంతం ఉంటుంది. ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఏసీ బస్సులో వెళ్ళవచ్చు. ఒకటి ఏంటంటే మీరు అన్ని తీర్థయాత్రలు అన్ని పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఒక ప్యాకేజ్ ఒక 10 రోజులు, సుమారుగా 10 రోజులు ట్రిప్ పడుతుంది. లేదా చాలామంది ఏంటంటే ఇంతకుముందు చూస్తున్నాం మేము దర్శించుకోలేమన్న వాళ్ళకు డైరెక్ట్ కూడా బస్సు పెట్టడానికి సౌకర్యవంతం పెడతాము. ఒక 2 రోజులు జర్నీ, అప్ జర్నీ, 2 రోజులు అక్కడ దర్శనము, 2 రోజులు డౌన్ జర్నీ, 6 రోజులు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే 2 రకాల ప్యాకేజ్ కూడా చేస్తున్నాము. మేమందరం కూడా సంప్రదిస్తున్నాము. ఇవి అయ్యప్ప స్వాములు ఎవరైనా ఉండేది ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించినా కూడా వాళ్ళందరూ కూడా బస్సు స్వాములు అంటే ఒక్కొక్క గురుస్వామికి ఇంతమంది మీరు బస్సు అవైల్ చేయగలుగుతారు. ఎంతమంది ఉండొచ్చు ఒక గురుస్వామితో పాటు? ఒక గురుస్వామితో అంటే బస్సు సీటింగ్ కెపాసిటీ 36. గురుస్వామికి ఫ్రీగా ఇస్తాము. 2 వంట మనుషులు, 2 కన్యస్వాములు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తాము. అంటే మా గతంలో కూడా ఇస్తున్నదే. మెంబర్స్కి ఫ్రీగా ఇవ్వగలుగుతారు. ఫ్రీగా ఇవ్వగలుగుతాం. ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ వెళ్ళేది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మాకు మంచి అనుభవం డ్రైవర్ ఉంటాం. మంచి కొత్త బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. ఎలాంటి ఆటంకం లేకుండా కూడా దర్శించుకోవాలి. అంటేనే సేఫ్ జోన్గా వెళ్ళడం రావడం అనేది ఏదైనా మనకి రక్షణ ఉండాలంటే ఆర్టీసీ బస్ అని మీరు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. సో శబరిమల అనేది చాలా లాంగ్. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. చాలా మంచి అవకాశం ఏంటంటే మా ఇంతకుముందు ఈ యాత్ర చేసిన డ్రైవర్లు అనుభవజ్ఞులు ఉన్నారు. తర్వాత మేము రెగ్యులర్గా వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ ఉంటాము. ఇంకోటి ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే మా ఎండీ గారు సజ్జనార్ గారు అక్కడ డీజీపీ గారితో మాట్లాడి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారికి ప్రత్యేకమైన దర్శన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఇంటర్ స్టేట్లో కూడా మా రాష్ట్రాలతో కూడా మాట్లాడుతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం మరియు దర్శనం కూడా ఏర్పాటు చేయబడుతుంది. స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మా ఎండీ గారు చేస్తున్నారు. గతంలో కూడా ఇచ్చారు. అక్కడ మా విజిలెన్స్ టీం ఉంటుంది, మా ఆఫీసర్లు కూడా అక్కడ ఉంటారు. ఈ ఆర్టీసీ బస్సులో యొక్క మూవ్మెంట్ తెలుసుకొని వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు దర్శన ఏర్పాట్లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పుడు గురుస్వాములు మెంబర్స్ అని చెప్పారు. ఈ బస్ బుక్ చేయాలనుకుంటే ఒకవేళ 36-35 మెంబర్స్కి ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు సార్ మీ అంచనా ప్రకారం మినిమం? యాక్చువల్గా ఏంటంటే ఇది వాళ్ళు వెళ్ళే మార్గాన్ని బట్టి మేము లెక్క చేసి చెప్తాము. ఆయన రఫ్గా ఏంటంటే 7 నుంచి 8,000 నాన్ ఏసీ బస్ వస్తుంది, 8 నుంచి 9,000 ఏసీ బస్ వస్తుంది. వాళ్ళ డిస్టెన్స్ రీజనబుల్ బడ్జెట్లోనే సేమ్ రేట్ అంటే ఎక్కువ ఏం ఛార్జ్ చేయట్లేదు, రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. ఓకే. ఫైనల్గా ఆర్టీసీ బస్ ప్రయాణం చేసే వాళ్ళకి కానివ్వండి, బుక్ చేయాలనుకునే వాళ్ళకి చూసే మా ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆర్టీసీ అనేది మంచి గొప్ప సంస్థ, తర్వాత చాలా సురక్షితమైన సంస్థ, బ్రేక్ డౌన్ ఫ్రీ సంస్థ. కాబట్టి ఇందులో సురక్షితంగా మీరు ఏ ప్రయాణమైనా చేయొచ్చు. ఇప్పుడు మహిళలు కూడా పెరిగినా కూడా వాళ్ళందరూ కూడా సౌకర్యవంతమైన ప్రయాణం అరేంజ్ చేయగలుగుతున్నాము. అయితే ఆర్టీసీని 100% నమ్ముకొని మీరు నిశ్చింతగా ఆర్టీసీ బస్సులో ఎక్కిలంటే నిశ్చింతగా కళ్ళు మూసుకొని ప్రయాణం చేయొచ్చు. అంతవరకు మేము హామీ ఇస్తున్నాం. పుణ్యక్షేత్రాల్లో బాగా అంటే సోషల్ మీడియా కానివ్వండి, భక్తి పరంగా చూసుకుంటే అరుణాచలం చాలామంది యూత్ కానివ్వండి, పెద్దవాళ్ళందరూ మహిళలు కూడా వెళ్తున్నారు. అరుణాచలానికి ప్రత్యేకంగా బస్సులు ఏమైనా ఏర్పాటు చేశారు? అంటే గత మాసంలో మన కార్తీక పౌర్ణమి దర్శనానికి ఒక అరుణాచలం బస్సు పంపిణీ జరిగింది. 36 మందితో వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషకరంగా పోయి వచ్చారు. అయితే దాని రెస్పాన్స్ని చూసి ఈ మంత్ అంటే నెక్స్ట్ పౌర్ణమికి అనగా డిసెంబర్ 13 నుంచి కూడా మన వరంగల్ నుంచి ఒక బస్సు ఓపెన్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజర్వేషన్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా రిజర్వ్ చేసుకోగలరు. పెద్దలకు 4,500 రూపాయల టికెట్, పిల్లలకు 3,000 రూపాయల టికెట్ సౌకర్యంతో దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈచ్ వన్కి పిల్లలకైతే 3,000, పెద్దవాళ్ళకైతే 4,000 వెళ్ళడం రావడం కంప్లీట్గా 3 రోజుల ప్రయాణం ఉంటుంది. దాంతో ఒక అరుణాచలంతో పాటు కాణిపాకం వినాయక టెంపుల్, తర్వాత మన గోల్డెన్ టెంపుల్, తర్వాత అరుణాచలము, రిటర్న్ లోపల జోగులాంబ టెంపుల్ మరియు బీచ్ పల్లి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్, ఈ 5 టెంపుల్ల దర్శనం చేయించుకుంటూ తీసుకొస్తాం. చూశారు కదా, ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అని చెప్తారు. అలానే అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డ్రైవర్లు ఉంటారు. అలాంటి వారిని నిపుణుల్ని ఇందులో పెట్టేసి ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళకి సేఫ్ జోన్లో వెళ్ళి తిరిగి వచ్చే వరకు, దర్శనం అయ్యే వరకు, ఈవెన్ దర్శనం కూడా వీళ్ళే చేయించేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో శబరిమల వెళ్ళే వాళ్ళు అనుకునే వాళ్ళు కానివ్వండి, అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలని ఆర్టీసీ సంస్థ ద్వారా అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మరిన్ని వివరాలను అందిస్తారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.